దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడ్డ 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. 2016లో నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. జంట పెళ్లుల కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ పరారీలో ఉండగా మిగిలిన 5 ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. వాదనల అనంతరం ఏప్రిల్ 8న నిందితుల పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్ష సరైనదే అంటూ తీర్పునిచ్చింది. Today, the division bench, particularly that the Honorable Justice, Justice K. Lakshman sir and also Sri Sudha Garu, they have given the appeal judgment today confirming the death sentence awarded to Asadullah Akhtar, accused number 2, Ziaur Rahman, the resident of Pakistan, is the Pakistani national, Mohammad Tazeen Akhtar, Mohammad Ahmad Siddibapa, వీళ్ళందరూ కూడా ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ మొత్తం తర్వాత ఐజాజ్ షేక్ వీళ్ళందరూ కూడా 5 మెంబర్స్ కి all death penalty was given by the special division bench of the High Court today. By its judgment today, they confirmed the death penalty awarded by the trial court, special court for NIA in connection with the twin blast occurred in 2013, February the 21st at Dilsukhnagar Nagar. With this blast, twin blast, 18 persons died on the spot, 17 persons and also one unborn child. That is, she also died in the womb, and nearly 131 persons are seriously injured. They lost the I can say various parts of the body. So this is like a bloodshed. It is against humanity. The NIA investigate, initially the local SIT has investigated. Subsequently NIA has taken up this investigation. NIA has filed the detailed charge sheet, more than 4,000 charge sheet against all accused. And one important thing is the Pakistani national was arrested by Delhi police. After that he was produced before this court, and their confessions, all their the eyewitnesses, their stay, their the proxy, whatever their the telephones and everything, the investigation by way of electronic evidence and all direct evidence and circumstantial evidence, all evidence, it has proved that the accused are responsible for the death of this twin blast. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్ లోనే 2 పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే 150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. పేలుళ్ల దాటికి 17 మంది మరణించగా దాదాపు 130 మందికి పైగా గాయపడ్డారు. బ్లాస్ట్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. గోకుల్చాట్ బాధితుల్ని దిల్సుఖ్ నగర్ లో జంట పేలుళ్లు జరిగి నేటికి 13 సంవత్సరాలు అయింది. ఎవరికి న్యాయం జరగలేదు. 18 మంది చనిపోయారు, 160 మంది క్షతగాత్రులు. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఉరిశిక్ష అన్నారు 2016లో 5 న్యాయస్థానం ఉందా లేదా మాకు అనుమానంగా ఉంది. న్యాయస్థానం ఉంటే 2016లోనే వాళ్ళకి ఉరిశిక్ష అన్నారు కదా, ఎందుకు తీలేదండి? వాళ్ళని ఇడిచిపెట్టండి. మళ్ళీ ఎక్కడైనా బాంబులు పెట్టి బతుకుంటారు. వాళ్ళని ఎందుకు బంధించారు? నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, కోర్టు వారికి ఇప్పుడైనా మేల్కొని వాళ్ళకి ఉరిశిక్ష తీయండి. ఎందుకు భయపడతాను రండి? మేరా భారత్ మహాన్ హై అంటారు, ఎక్కడుందండి? మహాన్ లేదు. మేరా భారత్ మహాన్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇక్కడ బాంబు బ్లాస్ట్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల దోషులకు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేయడాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు.
హైకోర్టు తీర్పు ఒక చరిత్రాత్మకమైనదిగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి ఈ హైదరాబాదులో ఇంకా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటువంటి వ్యక్తులు, శక్తులు, సంస్థలు, పార్టీలు ఎవరున్నా కానీ వాటిని వెంటనే మరి కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రశాంతంగా మరి కొనసాగాలంటే కూడా మరి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు ఇది ఒక చరిత్రాత్మకంగా మేము భావిస్తా ఉన్నాం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు కేసులో తీర్పుపై ఎన్ఐఏ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ ఘటనలో అసువులు బార్సిన వారంతా నిరుపేదలేనని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఎవరూ మద్దతు ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. దోషులను నడి రోడ్డుపై నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికి అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 years తర్వాత హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరి శిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఓలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలా మంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోలు. దిల్సుఖ్ నగర్ లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కోలు ఉండే, ఇసాయోలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. టెర్రరిస్ట్ కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. ఎందుకంటే టెర్రరిస్ట్ కి ఏ మతం ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు. అది ఎంతవరకు నిజం నాకైతే దాంట్లో వాస్తవం ఏం కనబడదు. ఎందుకంటే ఇవాళ ఈ 4 members అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి, ఎవరు ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఒక్క వ్యక్తి A2 మెయిన్ యాసీన్ భట్కల్, ఆయన ఎస్కేప్ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన దొరకలేదు. ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది ఎన్ఐఏ ఆల్రెడీ బయట పెట్టింది. కానీ నేను ఎన్ఐఏ కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఉరి శిక్ష వేయకండి. నరి రోడ్ పైన వాళ్ళకి పెట్టి షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక అప్లికేషన్ మీరు కోర్టులో వేయాలి. వాళ్ళకి ఉరి శిక్ష కాదు, నరి రోడ్ పైన నిలబడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తామని ఒక పిటిషన్ పెడితే చాలా బాగుంటుందని నా ఒక వ్యక్తిగతంగా ఒక జస్ట్ నా ఒక సజెషన్ అనుకో.